నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒక్కొక్కటిగా బయటపడుతున్న కాల్మనీ ఆగడాలు, ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్న ప్రభుత్వం. నిందితుల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, 12 మంది అరెస్ట్, పరారీలో మరికొందరు. గోదావరి జిల్లాలో తడిచిన ధాన్యం కొనుగోలు, 10% రంగు మారినా మద్దతు ధర చెల్లించనున్న ప్రభుత్వం. చెన్నైలో వరద బాధిత ప్రాంతాల్లో వెంకయ్య పర్యటన, అక్రమ కట్టడాల వల్లే మహానగరం మునిగిందని ఆవేదన. ఘనంగా నరసరావుపేట శతాబ్ది ముగింపు ఉత్సవాలు, ప్రముఖులకు సన్మానాలు, అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు. కరీంనగర్ జిల్లా పొట్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, కారు ఆటో ఢీకొని 5గురు సజీవ దహనం. ప్యారిస్ ఒప్పందం ప్రపంచ దేశాల గెలుపు, పచ్చదనం కోసం సంయుక్తంగా ప్రయత్నిస్తున్నామన్న మోదీ. కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న ఉద్యోగుల వేతనాలు, ఉపాధికి ఊతమివ్వనున్న భారత్లో తయారీ డిజిటల్ ఇండియా.